హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ క్యూటీ కన్ను 77. నేను ఈరోజు గులాబ్ జామున్ కాకుండా కోవా జామున్ రెడీ చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇవి తిన్నట్లయితే ఒక్కదాంతోనైతే మనం ఆపలేము, అంత బాగుంటాయి. గులాబ్ జామున్ కంటే కోవా జామున్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను, ఓకేనా. ఈ జామున్ పచ్చి కోవాతో చేస్తాం కాబట్టి నేను పావు కేజీ పచ్చికోవా ఇలా రిల్లి తీసుకున్నానండి. ఇది పచ్చికోవా. దీంట్లో మనం ఒక హాఫ్ కప్పు మైదా వేసుకొని ఈ పచ్చికోవాతో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి వేసి కలుపుకున్నప్పుడు మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు. ఈ కోవాలో పిండి వేసి కలుపుకున్నప్పుడు మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ కోవాలో ఉన్న వాటర్ పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. మీకు ఏదైనా గట్టిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా పాత చల్లార్చిన పాలు ఇలా వేళ్ళతో చిలకరించుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ కోవాలో ఉన్న వాటర్ సరిపోతుంది మ్యాక్సిమం. ఇది బాగా స్మాష్ ఇలా చేసుకున్న తర్వాత మొత్తం పిండి కోవా రెండు బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండగా చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం పిండి హాఫ్ కప్ తీసుకున్నాం కదా, దీంతో 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఇందులోనే ఈ కప్పుతోని ఫుల్ కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని షుగర్ సిరప్ అనేది మనం ఇలా సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకోవాలి. జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అవుతే సరిపోతుంది, ఏ పాకం రానవసరం లేదండి. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ అనేది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవా పిండి అనేది మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని ఉండలుగా చేసుకోవాలి. పిండి మనం ఇలా రౌండ్గా బాల్స్గా రెడీ చేసి పెట్టుకోవాలి, సాఫ్ట్గా. తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 2 గరిటెల నెయ్యి, ఈ గరిటెతో దాంతోపాటు ఒక 2 గరిటెల సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఈ ఆయిల్ నెయ్యి అనేది హై ఫ్లేమ్లోనే వేడి కావాలి. వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాతే మనము ఇవి వేసుకోవాలి బాల్స్. ఎందుకంటే ఇవి ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి మనం ఇవి వేసుకున్నాక కొద్దిగా వేగాక మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సరే, ఇలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని అస్సలు గరిటె పెట్టకూడదండి. ఇలా ఒక క్లాత్ పట్టేసుకొని ఇలా 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 అంటే అవే వేగిపోతాయి, అంతేకాని అస్సలు గరిటె పెట్టకూడదు. ఇందులో లాస్ట్కు తీసేప్పుడు మాత్రమే గరిటె యూజ్ చేయాలి. జామున్ అనేది ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జామున్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏమో విరగవు, అతకవు. ఇప్పుడు గరిటె పెట్టేసుకోవచ్చు. ఇవి తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
జామున్ బాల్స్ అనేటివి పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఇలా తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాకనే దీంట్లో గోరువెచ్చగా ఉన్న పాకం యాడ్ చేస్తేనే ఇవి పాకం అనేది పీల్చుకొని జామ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చల్లారక ముందు వేస్తే మాత్రం జామ్ అనేది విచ్చుకుపోతుంది. సో ఇవి కొద్దిసేపు ఆరినాక పాకం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలు అనేటివి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్న పానకం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కిందికి మీదికి అన్నీ కలిసేటట్టు కలుపుకొని వీటిని పక్కన ఒక 1 అవర్ వరకు కదపకుండా ఇలానే ఉంచాలి. 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బౌల్ని కదిలించుకుంటూ ఉండాలి. 1 అవర్ తర్వాత జామున్ అనేది మనకు రెడీ అయిపోతుంది. 1 అవర్ సోక్ అయిపోయాక జామును ఇప్పుడు మూత తీసేసుకుంటే టేస్టీ జామున్స్ అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒక్కటితో అయితే ఆపలేరు, అంత టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామున్ కంటే కోవా జామున్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇవి కోవా జామున్ చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయి గులాబ్ జామున్ కన్నా. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇది కోవా జామున్ రెసిపీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.